ఆ బెస్టీతోని ఆమెని వాడు రూమ్‌లో జూసిన తర్వాత నాకొక తమ్ముడు మెసేజ్ చేశాడు. వాని లవ్ స్టోరీ చెప్పాడు. మస్తు బాధయింది. మీకు గూడా చెప్తా వినండి ఒకసారి. వాళ్ళది చిన్నప్పటి నుంచి లవ్ అంట. పల్లెటూరు వాళ్ళది. ఇద్దరికి మస్తు ఇష్టమే ఉండేనంట. స్కూల్ నుంచి 10th వరకి మస్తు నడిచింది. ఇంటర్‌కి గూడా ఇద్దరు ఒకటే కాలేజ్‌లో జాయిన్ అయ్యిల్లంట. ఆ తర్వాత అమ్మాయి చదువుకుంటా పోయింది. అబ్బాయి ఇంట్లో సిచ్యువేషన్ బాలేక వాడేదో పని చేసుకుంటున్నాడు. అమ్మాయి డిగ్రీ కాలేజ్ కోసం హైదరాబాద్‌కి పోయింది. హైదరాబాద్‌కి పోయిన తర్వాత అప్పటినుంచి వీడిని కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ అయిందంట. కొత్త ఫ్రెండ్స్, అమ్మాయిలు. ఫస్ట్ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండే. ఆ తర్వాత మేమందరం కలిసి ఇండిపెండెంట్‌గా రూమ్ తీసుకుంటాం. అందరం కలిసి ఉంటాం. ఓన్లీ అమ్మాయిలమే అని చెప్పిందంట. వాడు కూడా సరే అన్నాడు. ఎందుకంటే వానికి మస్తు ఇష్టం. వాడు ఇక్కడ కష్టపడి పైసలు సంపాదించి అక్కడ ఆమె రూమ్ రెంట్ గాని అవన్నీ కట్టేదంట. అంత బాగుండే వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్. తర్వాత కార్‌లల్లో తిరగడము. ఆమె రిచ్‌నెస్‌కి బాగా అలవాటయిపోయింది. కాలేజ్ దోస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తాగడం. హైదరాబాద్ కల్చర్ బాగా అలవాటయిపోయింది. దీనితోని మాట్లాడనీకి ఆమె టైం ఇచ్చేది కాదు. వీడు ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఒకరోజు ఇట్లా కాదని డైరెక్ట్ హైదరాబాద్‌కి పోయిండు. ఆమె రూమ్ దగ్గరికి పోయిండు. పోయిన తర్వాత వాళ్ళ రూమ్‌ల ఆమె వేరే ఇంకొకతను ఉన్నాడంట. ఇన్ని రోజులు వాడే నాకు బెస్టీ అని చెప్పుకున్నదంట ఈమె. ఆ బెస్టీతోని ఆమెని వాడు రూమ్‌లో చూసిన తర్వాత వాడు ఏడ్చిన ఏడుపు వాడి జీవితంలో మర్చిపోలేనంత ఏడ్చిండంట. వాడెంత చెప్పిండు మెసేజ్‌లల్లో చెప్పిండు. నేను అది నీకు చెప్పలేకపోతున్నా. ఎంత మోసపోయిండో రియలైజ్ అయ్యిండు. వాళ్ళ అమ్మ హాస్పిటల్‌కని దాచిపెట్టిన పైసలు కూడా రూమ్ రెంట్‌కి వాటికి ఈమె ఖర్చులకి ఇచ్చేది. అప్పటి నుంచి పిచ్చోడైపోయిండు మెంటల్‌గా. వాడు అప్పటి నుంచి ఆమె ముఖం కూడా చూడలేదు. తర్వాత ఆమె నచ్చి వాని కాళ్ళు పట్టుకొని ఇంకా ఇట్లాంటివి ఎప్పుడు చెయ్యను. నాది తప్పైపోయింది. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అంటే అప్పటికి కూడా క్షమించిండు. ఆ తర్వాత కూడా ఆమె ఫోన్ తీసుకొని చూసిన తర్వాత చాలా మందితోని చాటింగ్ ఉన్నదంట. వేరే వాళ్ళతోని మాట్లాడుకుంటా కూడా నువ్వే కావాలని వీని దగ్గరికి వచ్చేదంట. వాళ్ళిద్దరు విడిపోయిళ్ళు. ఆమె ఇప్పుడు ఎంత రియలైజ్ అయ్యి వాని దగ్గరికి వచ్చినా కూడా వాడు వద్దంటే వద్దనుకొని ఉన్నాడు. వాడు ఇప్పుడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. వాళ్ళకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందంట. కొత్తగా వచ్చిన వాటి కోసం మనం ముంగటికి ఆశతోని పోతే మనతోని ఇన్ని రోజులు ఉన్నదన్నీ మనకు దూరం అయిపోతాయి. అది ఒక మనుషులే కానీ, లేకపోతే ఎట్లాంటి రిలేషన్ అయినా కానీ, లవ్ అయినా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కానీ, ఏదైనా కానీ కొత్తగా వచ్చిన వాటి కోసం పాత వాటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. ఇదే నేను చెప్పేది. ఈ లవ్ స్టోరీ కూడా మీరు చెప్దామనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి. బాయ్.